సీరియల్ నటుడు చంద్రకాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన ఇతను ఇండస్ట్రీపై ఉన్న ఇంట్రెస్ట్తో బులితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈటీవీ సీరియల్స్తో తన ప్రయాణం మొదలైంది. ప్రేమ్ నగర్, స్వాతి చినుకులు, గోకులంలో సీత, ఇక జీ తెలుగులో రాధమ్మ కూతురు, త్రినయని, ప్రస్తుతం కార్తీక దీపం ఇలాంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటిస్తూ ఇతనికి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే త్రినయని సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్లో నటిస్తున్న పవిత్ర జయరామ్ని ఇష్టపడి తనతో 6 సంవత్సరాల నుంచి రిలేషన్లో ఉన్నాడు. రీసెంట్గానే వీరిద్దరికి పెళ్ళైంది అని కూడా చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ విషయం గురించి చెప్పాలి అనుకున్న టైంలో పవిత్ర మరణించారు. అయితే ఈ ఆదివారం రోజున పవిత్ర మరణించినప్పటి నుంచి ఈయన ఫుల్గా డిప్రెషన్లో ఉన్నాడు. డైలీ పవిత్ర గురించి పోస్టులు చేస్తూనే ఉన్నాడు. పవి పాప నిన్ను చాలా మిస్ అవుతున్నాను, మన జిమ్ కోచ్ మనల్ని పిలుస్తున్నాడు అంటూ. మరీ ముఖ్యంగా 2 రోజుల క్రితం అయితే హే నాన్న 2 రోజులు వెయిట్ చేయి, నేను వచ్చేస్తున్నాను అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన కొందరు ఫ్యాన్స్ అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ పోస్ట్ చేసినప్పటి నుంచి అతని కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ అతని పక్కనే ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదేమో. ఇంత డిప్రెషన్లో ఉన్న ఇతన్ని అసలు ఒంటరిగా వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ అది జరగలేదు. చంద్రకాంత్ 15 సంవత్సరాలు ప్రేమించి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి 2015లో శిల్ప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు పుట్టే వరకు వైవాహిక జీవితం బాగానే ఉంది. పవిత్ర పరిచయం తర్వాతే తను పూర్తిగా మారిపోయాడని, భార్య బిడ్డల్ని వదిలేసి పవిత్రతో రిలేషన్లో ఉన్నాడని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా పవిత్ర కోసం చనిపోయేంత ధైర్యం, ప్రేమ చంద్రకాంత్కి ఉన్నాయి. వీరిద్దరిని మేము మిస్ అయిపోతున్నాము, వీరిది నిజమైన ప్రేమ అని వారి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ప్రేమ నిజంగా తన భార్య బిడ్డలపై ఉంటే ఈరోజు చంద్రకాంత్ బ్రతికి ఉండేవాడు, వారి ఫ్యామిలీ కూడా సంతోషంగా ఉండేది. పవిత్ర, చంద్రకాంత్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.